నేను 2 మాటలు మాట్లాడక మీరు మాట్లాడండి స్వామి. నేను అనంతపురం జిల్లా నుంచి ఇక్కడ ఈ ఏమంటారు స్వామి ప్రకృతి పెంజులాలో మా అల్లుడు, మా కూతురు, మా పిల్లలు ఉన్నారు. చూడడానికి వచ్చాను. మరి స్వామిని చూసి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఈరోజు వచ్చాడు, చాలా ఆనందంగా ఉంది. స్వామి, మీరు మీ పేరు, మీ కొన్ని 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను స్వామి. నా పేరు పద్మనాభరావు. నేను ఈ లేఅవుట్కి పాత కాపును. స్టార్టింగ్ నుంచి 2015 నుంచి ఇక్కడ ఉన్నాను. మిత్రులందరినీ ఇట్లా కలిపి ఈ కూర్చొనే సమావేశాలు మొదలు పెట్టిన మేమే. అందుకే నా మిత్రులందరికీ ఏం చెప్తుంటా అంటే, కుదిరితే వాకింగ్ చేయండి, లేదా కూర్చొని టాకింగ్ చేయండి అని చెప్తుంటాను. ఆ రకంగా రోజు కలుస్తాం మేము ఇక్కడ. శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో కలిసేవాళ్ళు. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయనకు నాకు కొన్ని చర్చలు జరిగేవి కొన్ని విషయాల్లో. ఆయన అనంతపురం వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు వాళ్ళు. నేను మళ్ళీ కలవలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ లేఅవుట్లు అందరినీ కలుద్దామని ఈరోజు వచ్చాను. ఈ సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు. స్వామి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మేము ఈరోజు కలిసినాము. మరి అన్నగారు మీరు కూడా 2 మాటలు చెప్పండి అన్న. ఏం మీకు తోచింది సార్? మా పాత స్నేహితుడు, ఓల్డ్ ఫ్రెండ్ రఘునాథ్ సార్ వచ్చినాడు. చాలా ఖుషి అయింది. పొద్దు శ్రీనివాసరావు ఇప్పుడు రాలేదు, కానీ ఫోన్ చేసి పిలిపించినాము. చాలా సంతోషం సార్. నమస్తేనా. వాకింగ్ సిట్టింగ్ भैया बोलो भैया, नाम बोल के बोलो भैया. झारखंड के हैं हम. झारखंड सरकार में कर्मचारी थे, रिटायर किए हैं. यही हम लोग के ग्रुप में शाम के समय में आके बैठते हैं, गपशप होता है. స్వామి, మీరు ఇక్కడ స్థానికులు, మీరు చెప్పండి స్వామి. నమస్కారం. నా పేరు ప్రకాష్ రావునే. నేను కర్ణాటక వాస్తవ్యుడు. నా మాతృభాష కన్నడ. నాకు అంత బాగా తెలుగు రాదు, కానీ ఏమో మాట్లాడుతాను. శ్రీనివాసరెడ్డి గారు కిసాన్ సభ అధ్యక్షులు. వాళ్ళు ఎప్పుడూ రైతుల గురించి కృషి చేస్తుంటారు. వాళ్ళ అభ్యుదయాన్ని కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి వందనములు. ఇంత చెప్పి నా మాట ముగిస్తాను. స్వామి గారికి మా కృతజ్ఞతలు. మా స్నేహితులంతా ఇలాగ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏది మన ఇంటి వచ్చేది ఏమీ లేదు. ఈ ఉన్న టయాన్ని కొంతవరకు సమాజానికి మనం ఉపయోగించాలా. మరి ఎప్పుడు కూడా మనం కొంతమంది ఎలా ఉంటారంటే, పోయే వరకు కూడా సంపాదన అంటారు. నాకు తెలిసిన మటుకు 60 ఏళ్ళ దాటిన తర్వాత దాని నుంచి మనం దూరమై మనము కొంచెం సమాజ సేవ చేస్తే రేపొద్దున మన ఎంట వచ్చేది అదొకటే, కానీ ఈ డబ్బు దశకము ఎవరు మన ఎంట రారు. కాబట్టి మరి మీ పేరు పద్మనాభరావు గారు రావడం వల్ల నేను చాలా ఏళ్ళ అన్న స్వామిని చూడక ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇలాగే 10 కాలాల పాటు కలుసుకుంటూ మంచి విషయాలు మాట్లాడుకుంటూ, ఆరోగ్య విషయాలు మాట్లాడుకుంటూ సమాజానికి కొంతన్న సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈ మిత్రులందరితో కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రైతు సంఘ లీడర్కి జై. రైతు సంఘ లీడర్కి జై.